వెల్కమ్ టు డిఎస్సి బడీ ఛానల్. సో మన ప్రీవియస్ వీడియోలో అయితే ఏపీ టెట్కమ్ టీఆర్టీ లాంగ్వేజ్ పండిట్స్ది తెలుగు స్పెషల్ స్కూల్స్ పేపర్ అయితే చూసాము. సో ఆ వీడియో అనేది కంటిన్యూ చేద్దాము. సో ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియో లైక్ చేయండి. సో ప్రీవియస్ వీడియోలో ఈ 9th బిట్ వచ్చి మనకి మలబారీ అన్నది ఈ జాతికి చెందినది అని అడిగారు. సో ఇక్కడ ఏంటంటే మలబారీ అని చూడగానే అది పట్టుపురుగు, అంటే పట్టుపురుగుకి ఆహారంగా వేసే పేరు వచ్చి అది మల్బరీ. అది మల్బరీ అనేది ఆకు మాత్రమే, జాతి కాదు. సో దీనికి ఆన్సర్ అనేది రాంగ్ అనుకుంటున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి మేకలే. ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. ఒకసారి చూసుకోండి దానికి ఆన్సర్ అనేది. సో నెక్స్ట్ బిట్ వచ్చి మనకి కింది స్పర్శాక్షరాలలో మూర్ధన్యం అని ఇచ్చారు. సో మూర్ధన్యం అనే దానికి అర్థమైతే నాకు తెలీదు. సో ఒకసారి చూసుకోండి. దీనికి ఆన్సర్ అయితే వచ్చి టా, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్ వచ్చి ఆదిభట్ల నారాయణ దాసు రచించిన ఆధ్యాత్మిక విజ్ఞాన వ్యాస సంపుటి ఏంటి అని అడిగారు. ఆదిభట్ల నారాయణ దాసు రచించిన. సో దీని ఆన్సర్ వచ్చి మనకి జగజ్యోతి. నెక్స్ట్ బిట్ వచ్చి కార్యకరణ సంబంధం తెలిపే క్రియలను ఇలా అంటారు. సో కార్యకరణ సంబంధం తెలిపే క్రియలని ఇలా అంటారు అని అన్నారు. సో ఏమంటాము? సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి చేతర్థకాలు అంటాము. కార్యకారణ సంబంధం తెలిపే క్రియలని చేతర్థకాలు అంటాము. నెక్స్ట్ బిట్ వచ్చి శక్తిర్ణ పూర్ణిత లోకశాస్త్ర కావ్యవేక్షణాత్ కావ్యజ్ఞ శిక్ష్యాభ్యాస ఇది హేతుస్తద్భవే అంటూ కావ్య హేతు ప్రసక్తి చేసిన గ్రంథం అనేది ఏంటి అని అడిగారు. సో ఏ గ్రంథం అవుతుంది? కావ్య ప్రకాశమా, కావ్య మీమాంసాన, ఆంధ్ర శబ్ద చింతామణిన, సాహిత్య దర్పణమా? సో దీనికి ఆన్సర్ అనేది ఏమవుతుంది? కావ్య ప్రకాశం. నెక్స్ట్ బిట్ వచ్చి పూర్వము వస్త్ర సామాన్యవాచి అయిన చీర అనే శబ్దం ఇప్పుడు స్త్రీల వస్త్ర వాచకంగా మారడం. సో అదే ఆ మారడం అనేది ఏమవుతుంది? అర్ధ వ్యాకోచం అవుతుందా, అర్ధ గ్రామ్యత అవుతుందా, మృదుక్తి అవుతుందా, అర్ధ సంకోచం అవుతుందా? సో దీనికి ఆన్సర్ అనేది మనకి అర్ధ సంకోచం. నెక్స్ట్ బిట్ వచ్చి పనస అనే పదానికి ప్రాకృత రూపం అనేది అడిగారు. పనస అనే పదానికి ప్రాకృత రూపం వచ్చి గున్నాస. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రథమాంధ్ర యక్షగాన కవయిత్రి బాలపాంబ రచించిన యక్షగానం ఏంటి అని అడిగారు. దీనికి ఆన్సర్ వచ్చి మనకి అక్క మహాదేవి చరిత్ర. అక్క మహాదేవి చరిత్ర. నెక్స్ట్ బిట్ వచ్చి క్రింది వాటిలో చందో దర్పణకర్త పేర్కొన్న ప్రాస భేదం అనేది ఏమవుతుంది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి సంధిగత ప్రాసము. నెక్స్ట్ బిట్ వచ్చి బుద్ధి జాడ్య జనితోన్మాదుల్ గదా శ్రోత్రియుల్ అని అనుకున్నవారు ఎవరు అని అడిగారు. సో ఎవరు అనుకున్నారు? నిగమ శర్మన, ప్రవరుడున, గుణనిధిన, సుకుమారుడున? సో దీని ఆన్సర్ వచ్చి మనకి ప్రవరుడు. నెక్స్ట్ బిట్ వచ్చి చిన్న ఇబ్బంది నుండి బయటపడటానికి పెద్ద ప్రమాదాన్ని ఆహ్వానించడం అనే అర్థంలో వాడే సామెత ఏమిటి అని అడిగారు. సో ఏ సామెత వాడతాము? ఎద్దు ఎండకులాగా, దున్న నేడుకలాగా. నెక్స్ట్ వచ్చి ఎద్దు పుండు కాకికి ముద్ద. నెక్స్ట్ ఎక్కమంటే ఎద్దుకు కోపం, వద్దంటే కుంటికి కోపం. నెక్స్ట్ ఎద్దు తంతుందని గుర్రం చాటున దాగినట్లని ఇచ్చారు. సో వీటిల్లో దీనికి చిన్న ఇబ్బంది నుండి బయటపడడానికి పెద్ద ప్రమాదాన్ని ఆహ్వానించడం అనే దానికి ఏ సామెత వాడతాము? ఎద్దు తంతుందని గుర్రం చాటున దాగినట్లు. నెక్స్ట్ బిట్ వచ్చి రాముండు ఈ పదంలోని బిందువు అని అడిగారు. రాముండు పదంలోని బిందువు అనేది ఏమవుతుంది? సాధ్యపూర్ణ బిందువు. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యాకరణ పరంగా ప్రాదులు అని వ్యవహరించబడినది
ప్రాదులు అని వ్యవహరింపబడునవి ఏవి అని అడిగారు. సో ఏవి వ్యవహరింపబడతాయి? ఉపసర్గలు. నెక్స్ట్ బిట్ వచ్చి కవనీయం కావ్యం తస్య భావః కావ్యత్వం అని కావ్య స్వరూపాన్ని నిర్వచించిన వారు ఎవరు అని అడిగారు. సో దాని ఆన్సర్ వచ్చి మనకి అభినవ గుప్తుడు. నెక్స్ట్ బిట్ వచ్చి ధాత్వాదులకు ధాతువులు చేరి విలక్షణమైన అర్థాన్ని బోధించే రూపాలు అని అడిగారు. ధాత్వాదులకు ధాతువులు చేరి విలక్షణమైన అర్థాన్ని బోధించే రూపాలు. దీని ఆన్సర్ వచ్చి మనకి శబ్ద పల్లవాలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఫ్రెంచి సాహిత్య రంగంలో ఆండ్రీ బ్రీటన్ ప్రవేశపెట్టిన వాదం ఏది అని అడిగారు. ఏ వాదాన్ని ప్రవేశపెట్టారు? సర్రియలిజం. నెక్స్ట్ బిట్ వచ్చి కృతోత్కంబగు సంస్కృత నామంబు సంబుద్ధి డుజ్జు నకు లోపంబు విభాషణగు ఈ సూత్రం ప్రకారం అసాధువైన రూపం ఏది? అసాధువైన రూపం అనేది ఏంటి? సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఓ బల్లిద. నెక్స్ట్ బిట్ వచ్చి దప కబ్జా ఖాతా అనేవి ఈ భాషా పదాలు. దప కబ్జా ఖాతా అనేవి ఏ భాషా పదాలు? ఉర్దూ భాషా పదాలు. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వారిలో గొప్ప కవిగాను ఉత్తమ శ్రేణి విమర్శకునిగాను కూడా కీర్తించబడిన వారు ఎవరు అని అడిగారు. సో వీళ్ళల్లో ఎవరు గొప్ప కవిగా అలాగే ఉత్తమ శ్రేణి విమర్శకునిగా కీర్తించబడిన వారు? విశ్వనాథ సత్యనారాయణ. నెక్స్ట్ బిట్ వచ్చి తాను నేను పదంబుల ధృతంబునకు సంశ్లేషంబు లేదు అనే బాల వ్యాకరణ సూత్రం ప్రకారం అసాధువైన రూపం అని అడిగారు. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి తాంజదివే. నెక్స్ట్ బిట్ వచ్చి గిన్నెలో పాలున్నాయి ఈ వాక్యంలోని లో ఈ అర్థమందు ప్రయుక్తమయ్యింది. సో ఈ గిన్నెలో పాలున్నాయిలో లో అనేది ఈ అర్థమందు ప్రయుక్తమైంది అన్నారు. సో ఏంటది? ఔపశ్లేషికార్థమా, కళార్థమా, అభివ్యాసకార్థమా, వైషయికార్థమా? సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఔపశ్లేషికార్థం. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వానిలో ఉత్పాద్య కావ్యం అనేది ఏమవుతుంది? వసు చరిత్రాన, కళా పూర్ణోదయమా, మను చరిత్రాన, రామాయణ కల్పవృక్షమా? సో దీని ఆన్సర్ వచ్చి కళా పూర్ణోదయం. నెక్స్ట్ బిట్ వచ్చి భాష యొక్క స్వాభావిక అవస్థ. సో ఏంటి భాష యొక్క స్వాభావిక అవస్థ అనేది? మాండలికత్వమా, శిష్ట వ్యవహారికమా, గ్రాంధికమా, ప్రామాణికమా? దీని ఆన్సర్ వచ్చి మనకి మాండలికత్వము. నెక్స్ట్ బిట్ వచ్చి సమాసముల్లో సమానాధికారణమే అనేది సో ఏ సమాసం అవుతుంది? కర్మధారయ సమాసం. నెక్స్ట్ బిట్ వచ్చి కింది పద్య పాదాల సరైన క్రమాన్ని గుర్తించండి అని అడిగారు. పద్య పాదాల సరైన క్రమాన్ని గుర్తించండి అని అడిగారు. సో ఈ పద్యపాదాన్ని వీటిని సరైన క్రమాన్ని గుర్తించమన్నారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఆప్షన్ 2 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి బాల వ్యాకర్త దృష్టిలో ప్రాకృతమునకు వర్ణములు అనేవి ఏమవుతాయి? 36న, 50న, 56, 40న? సో వర్ణములు అనేవి ప్రాకృతమునకు వర్ణములు అనేవి ఎన్ని ఉంటాయి? 36 ఉంటాయా, 50, 56, 40? సో దీని ఆన్సర్ వచ్చి మనకి 40. నెక్స్ట్ బిట్ వచ్చి సూకవుల సూక్తులందు సరసుల్ నెరసుల్ వెదుకంగా బోరు అంటూ విమర్శకుల పట్ల
విమర్శకుల పట్ల తన అభిప్రాయాన్ని ప్రకటించిన కవి ఎవరు అని అడిగారు. సో ఆన్సర్ వచ్చి మనకి కనుపర్తి అబ్బయ్య మాత్యుడు. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాక్యాలకు సంఘటన క్రమంలోని సరైన అమరికను గుర్తించండి అని అడిగారు. సంఘటన క్రమంలోని సరైన అమరికను. సో ఇక్కడ వచ్చి మనకి ఏమి ఇచ్చారంటే సీత జాడ చెప్పమని ప్రకృతిని ప్రార్థించాడు శ్రీరాముడు అని ఇచ్చారు. ఏమో సీత జాడ కనిపించలేదు. నెక్స్ట్ ఆమె ఎడబాటును తట్టుకోలేక కన్నీరు మున్నీరుగా విలపించాడని ఇచ్చారు. నెక్స్ట్ వనమంతా వెతికాడు అని ఇచ్చారు. సో దీంట్లో సరైన క్రమం అనేది ఏమవుతుంది? సరైన క్రమం వచ్చి మనకి ఈ ఈ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి భూలకు ఉద్వంతో కానీ తన్మిత్ర స్వరములతో కానీ కూడిన మకారంతో యతి చెల్లుట. సో యతి చెల్లుట అనేది వర్గయతి అవుతుందా, సరసయతిన, పోలిక వడిన, విరమమ్మ. సో దీనికి ఆన్సర్ వచ్చి మనకి పోలిక వడి. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాణిలో క్యార్థకం రీత్యార్థక క్రియా విశేషణం అయిన వాక్యం ఏది అని అడిగారు. సో ఇక్కడ మనకి అతడు రిక్షా లాగి బతుకుతున్నాడు. నెక్స్ట్ అద్దం కింద పడి పగిలింది. నెక్స్ట్ అతడు పొద్దెక్కి నిద్ర లేచాడు. నెక్స్ట్ అతడు స్నానం చేసి వారం రోజులైందని ఇచ్చారు. సో వీటిలో ఆన్సర్ అనేది ఏమవుతుంది? అతడు రిక్షా లాగి బతుకుతున్నాడు. ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ బిట్ వచ్చి ఊహాశక్తి ప్రకటనయే కవిత్వము అని నిర్వచించిన ప్రాచార్యుడు ఎవరు అని అడిగారు. సో ఈ నిర్వచనం ఇచ్చింది మనకి షెల్లీ. నెక్స్ట్ బిట్ వచ్చి అలమేలు మంగ, తిరునాళ్ళు, గోడగూచి అనునవి ఈ భాషా పదాలు. సో ఏ భాషా పదాలు ఇవి? అలమేలు మంగ, తిరునాళ్ళు, గోడకూచి అనేవి ఏ భాషా పదాలు? అరవము. నెక్స్ట్ బిట్ వచ్చి ద్వంద్వంబు నందు బుకారంబునకు రావర్ణంబు విభాషణగు ఈ సూత్రమునికి ఉదాహరణ. సో ఉదాహరణ అనేది ఏమవుతుంది? మాత్ర పితలు. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యాకరణ పరిభాషలో తపరకరణం అంటే. వ్యాకరణ పరిభాషలో తపరకరణం అంటే. సో తపరకరణం అంటే ఏమవుతుంది? వర్ణానికి తర్వాత తావర్ణం చేర్చడం. నెక్స్ట్ బిట్ వచ్చి జీవితం కరిగిపోయే మంచు ఉన్న దాంట్లోనే నలుగురికి పంచు అన్న ఆధునిక కవి ఎవరు? సో దీని ఆన్సర్ వచ్చి మనకి గోపాల చక్రవర్తి. నెక్స్ట్ బిట్ వచ్చి పారాగ్రాఫ్ ఇచ్చారు. సో ఆ పారాగ్రాఫ్ మీద క్వశ్చన్స్ అయితే అడిగారు. పై గద్యంలో ఈ అలంకారం ఉన్నది అని అడిగారు. సో పై పద్యంలో మనకి గద్యంలో ఈ అలంకారం ఉన్నది అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి రూపక అలంకారం. నెక్స్ట్ బిట్ వచ్చి వివేకవర్ధని పత్రిక ఈ మాటలో ఉన్న సమాసం. సో దీని ఆన్సర్ వచ్చి సంభావన పూర్వపద కర్మధారయ సమాసం. నెక్స్ట్ వీరేశలింగం పంతులు గారిని భగీరథునిగా భావించుటకు కారణం. దీని ఆన్సర్ వచ్చి తొలి తెలుగు సాహిత్య విమర్శన గ్రంథ రచయిత కావటం. నెక్స్ట్ బిట్ వచ్చి నెక్స్ట్ మనకి పద్యం ఇచ్చారు. పద్యం మీద బిట్స్ అయితే అడిగారు. పై పద్యంలో ఈ అలంకారం కనిపిస్తుందా అని అడిగారు. సో ఆ పద్యంలో కనిపించే అలంకారం వచ్చి ఉత్ప్రేక్ష అలంకారం. నెక్స్ట్ బిట్ వచ్చి అబ్జాలోచన ఈ పదంలోని సమాసం అనేది ఏమవుతుందని అడిగారు. సో అబ్జాలోచన అనేది ఏ సమాసం అవుతుంది? బహువ్రీహి సమాసం. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాణిలో గుణము అను మాటకు నానార్థాలు గుర్తించండి అని అడిగారు. గుణం అనే మాటకి నానార్థాలు. సో ఏమవుతాయి గుణం అనే మాట పదానికి వచ్చే నానార్థాలు? ప్రయోజనము, దారము. నెక్స్ట్ మనకి తెలుగు మెథడాలజీ మీద. సో నెక్స్ట్ బిట్ వచ్చి అన్ని వాగ్రూప ధ్వనులు భాషా ధ్వనులు కావు, వాటిని
అర్థవంతం చేసేదే ఆ ధ్వనుల యొక్క ఆ ధ్వనుల యొక్క పూర్వమా, నిర్మాణ క్రమమా, శ్వాసక్రియన, నాదతాన. సో దీని ఆన్సర్ వచ్చి మనకి నిర్మాణ క్రమం. నెక్స్ట్ బిట్ వచ్చి రసానుభూతి, ఆలోచన శక్తి, సాహిత్య అభిరుచి అనునవి భాషా సాయంతో మానవులకు కలిగి. సేమ్ అవుతుంది. అది ఉద్దీపన ప్రయోజనాల, సాంకేతిక ప్రయోజనాల, సామాజిక ప్రయోజనాల, సమాహార ప్రయోజనాల. దీని ఆన్సర్ వచ్చి ఉద్దీపన ప్రయోజనాలు. నెక్స్ట్ బిట్ వచ్చి భాషోత్పత్తి ధాతువుల మూలంగా జరిగిందని ప్రతిపాదించిన శాస్త్రవేత్త. అదే భాషోత్పత్తి అనేది ధాతువుల మూలంగా జరిగిందని ప్రతిపాదించినది. సో ఎవరు? సంస్కృత భాషావేత్తలు. నెక్స్ట్ బిట్ వచ్చి 10+2+3 విద్యా ప్రణాళికలో కూడా త్రిభాషా సూత్రాన్ని తప్పనిసరిగా అమలుపరచాలని నిర్దేశించిన జాతీయ సంస్థ అనేది ఏంటి అని అడిగారు. సో ఏ సంస్థ? SCERT. నెక్స్ట్ బిట్ వచ్చి తెలుగును ఆధునీకరించడం, పరిపాలనా భాషగా తీర్చిదిద్దడం, మాధ్యమ భాషగా అభివృద్ధి పరచడం ధ్యేయాలుగా రాష్ట్ర ప్రభుత్వం 1966లో నియమించిన సంఘానికి అధ్యక్షుడు ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి JPL గ్విన్. నెక్స్ట్ బిట్ వచ్చి మన విద్యా ప్రణాళికలను అనుసరించి పాఠశాల విద్య పూర్తయ్యేంత వరకు విద్యార్థులందరూ తప్పనిసరిగా ప్రథమ భాషగా అభ్యసించాల్సిన భాష ఏంటి అని అడిగారు. సో ప్రథమ భాషగా అభ్యసించవలసిన భాష వచ్చి మాతృభాష. నెక్స్ట్ బిట్ వచ్చి మన రాష్ట్ర విద్యా ప్రణాళిక 2011 నిర్మాణానికి ఆధారభూతమైన వాటిలో సరి అయినది. ఇక్కడ ఏ వచ్చి విద్యా హక్కు చట్టం, బి జాతీయ విద్యా ప్రణాళిక చట్టం, సి కోనేరు రామకృష్ణారావు కమిటీ నివేదిక, డి వచ్చి ప్రథమ్ నివేదికలను ఇచ్చారు. సో సరైన సమాధానాన్ని గుర్తించమన్నారు వీటిల్లో. సో ఆన్సర్ వచ్చి మనకి ఏ, బిలు సరైనవి. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక నిర్ణీత పాఠ్య భాగాన్ని, ఒక అంశాన్ని బోధించడానికి ఛాత్రోపాధ్యాయులు సిద్ధం చేసుకునే పథకం అనేది ఏమవుతుంది? ఛాత్రోపాధ్యాయులు సో చేసుకునే పథకం అనేది ఏంటి? పీరియడ్ పథకమా, యూనిట్ పథకమా, సహపాఠ్య పథకమా, సమగ్ర పథకమా? సో దీని ఆన్సర్ వచ్చి మనకి పీరియడ్ పథకం. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక పాఠ్యాంశం, పాట లేదా పద్యం విన్నప్పుడు వానిలోని లయ, రాగం, తాళం మున్నగు అంశాలకు మెచ్చుకునే శ్రవణ భేదం అనేది ఏంటి అని అడిగారు. సో ఆన్సర్ అనేది మనకేమవుతుంది? ప్రశంస శ్రవణం. నెక్స్ట్ బిట్ వచ్చి చక్కని భావ వినిమయానికి ఆధారమైనది, భావ వినిమయానికి ఆధారమైనది ఏమవుతుంది? మాట. నెక్స్ట్ బిట్ వచ్చి మానవుడు సంఘజీవి, సమాజంలో పరస్పర సంబంధాల స్థాపనకు అతడు తెలుసుకోవాల్సినవి. సో దీని ఆన్సర్ వచ్చి మనకి ఇరుగు పొరుగుతో మాట్లాడే తీరు. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక రచయిత చెప్పింది తెలుసుకోవడం, అర్థాన్ని, భావాన్ని గురించి ఆలోచించడం, అవి తమకు ఎంతవరకు అవసరమో నిర్ణయించుకోవడమే పఠనం అన్న అభిప్రాయం వెలబుచ్చినది ఎవరు అని అడిగారు. సో దీని ఆన్సర్ వచ్చి మనకి NCERT. నెక్స్ట్ బిట్ వచ్చి వాగ్రూప భాషకు స్థిర రూపాన్ని కల్పించటయే, వాగ్రూప భాషకి స్థిర రూపాన్ని కల్పించటయే అనేది ఏమవుతుంది? లేఖనమా, భాషణమా, పఠనమా, పాఠనమా? సో ఆన్సర్ వచ్చి మనకి లేఖనం. నెక్స్ట్ బిట్ వచ్చి కింది వాక్యాలలో సరి అయినది. ఇక్కడ మనకి ఏ వచ్చి విద్యార్థులకు తెలిసిన పదాలనే మొదట ఉక్త లేఖనంగా చెప్పాలి. బి వచ్చి ఉక్త లేఖనాన్ని ఉపాధ్యాయుడు 3 పర్యాయాలు చెప్పాలి. సి వచ్చి ఉక్త లేఖన అంశాలను విద్యార్థులు చూసి రాయాలని ఇచ్చారు. సో వీటిలో సరైనవి అనేవి ఏమవుతుంది? ఏ, బిలు సరైనవి. నెక్స్ట్ బిట్ వచ్చి
ప్రాథమిక దశలో లేఖనం బోధించుటకు అనువైన పద్ధతులు. ప్రాథమిక దశలో లేఖనాన్ని బోధించడానికి అనువైన పద్ధతులు అనేవి ఏంటి? అక్షర పద వాక్య పద్ధతులు. నెక్స్ట్ బిట్ వచ్చి ఒక వస్తువు యొక్క భౌతిక స్వరూపాన్ని వివిధ కొలమానాలతో కొలిస్తే అది. సో అదేమవుతుంది? వివిధ కొలమానాలతో కొలిస్తే భౌతిక స్వరూపాన్ని. సో అదేమవుతుంది? మాపనం. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాకల్పన పద్ధతిలో ఒక కార్యక్రమం పూర్తి చేసి మూల్యాంకనం చేయడమే. సో మూల్యాంకనం చేయడం ఏంటది? కార్యకరణ మూల్యాంకనమా, రూపణ మూల్యాంకనమా, ప్రాగుక్తిక మూల్యాంకనమా, సంకలన మూల్యాంకనమా? దీని ఆన్సర్ వచ్చి మనకి సంకలన మూల్యాంకనం. నెక్స్ట్ బిట్ వచ్చి పిల్లల భాగస్వామ్యం, ప్రాజెక్ట్ పనులు, లఘు పరీక్ష అనే అంశాల సమూహమే. సో ఏమవుతుంది? ఉపలబ్ధి మూల్యాంకనం. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థి తనకెదురైన ఒక సంఘటన లేదా సన్నివేశాన్ని గురించే రాసే రికార్డు. సో ఏమంటాం ఆ రికార్డుని? సంఘటన రచన. నెక్స్ట్ బిట్ వచ్చి సంగ్రహణాత్మక మూల్యాంకనంలో భాగంగా నిర్వహించే రాత పరీక్షలో చేర్చదగిన సామర్థ్యాలు. సో ఏ సామర్థ్యాలు? స్వీయ రచన, సృజనాత్మకత. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థులు తమ తరగతికి నిర్ధారించిన సామర్థ్యాలను సాధించుటకు బాధ్యత వహించాల్సింది ప్రభుత్వాలు మరియు ఉపాధ్యాయులు అని అంటున్నది. ఏంటి? ఎస్సీఆర్టీనా, ఉపాధ్యాయుల సర్వీసుల నిబంధనల చట్టమా, రాష్ట్ర విద్యా వ్యవహారాల చట్టమా, విద్యా హక్కు చట్టమా? సో దీని ఆన్సర్ వచ్చి మనకి విద్యా హక్కు చట్టం. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రశ్నలు వ్యాసక్తుల రూపంలో ఉండే బోధన అనంతర కృత్యాలు. సో ఏమవుతాయి? బోధన అనంతర కృత్యాలు అనేవి నియోజనాలు అవుతాయి. నియోజనాలు. నెక్స్ట్ బిట్ వచ్చి శరీర భాగాలైన కాళ్ళు, చేతులు, కళ్ళు, చెవులు, నాసికకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి వాటి శక్తులను సద్వినియోగం చేస్తే అత్యుత్తమ ప్రతిభాయుత విద్యను అందించవచ్చన్న వారు ఎవరు అని అడిగారు. సో ఎవరన్నారు? మహాత్మా గాంధీ. నెక్స్ట్ బిట్ వచ్చి బోధన శిక్షణ సన్నివేశాల్లో ఆలోచనలను పంచుకోవడానికి తోడ్పడే వస్తు సముదాయమే బోధనోపకరణాలు అన్నవారు. ఈ నిర్వచనం వచ్చింది ఎడ్గార్ డేల్. నెక్స్ట్ బిట్ వచ్చి మానవులకు కలిగే అనుభవాలకు ప్రధాన మాధ్యమాలు అనేవి. మానవులకి కలిగే అనుభవాలకి ప్రధాన మాధ్యమాలు అనేవి ఏమవుతాయి? జ్ఞానేంద్రియాలు. నెక్స్ట్ బిట్ వచ్చి మనకి ఎడ్గార్ డేల్ అనుభవ శంకులో శిఖరాగ్రాన పేర్కొన్నవి. శిఖరాగ్రాన అంటే పైన. సో పైన పేర్కొన్నవి ఏంటి? శాబ్దిక చిహ్నాలు. నెక్స్ట్ బిట్ వచ్చి ఉపాధ్యాయులు విద్యార్థులు తమకు అవసరమైన సమాచారాన్ని సేకరించడానికి తోడ్పడుతున్న ఆధునిక ఉపకరణం. ఆధునిక ఉపకరణం అనేది ఏమవుతుంది? కంప్యూటర్. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల శ్రవణ భాషణ కౌశలాలను పెంపొందించేది. శ్రవణ భాషణ కౌశలాలని పెంపొందించేదని ఇచ్చారు. సో ఏమవుతుంది? భాషా ప్రయోగశాల. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థుల భాగస్వామ్యాన్ని బట్టి సహపాఠ్య కార్యక్రమాల్లో రకాలు. విద్యార్థుల భాగస్వామ్యాన్ని బట్టి సహపాఠ్య కార్యక్రమాల్లో రకాలు అనేవి వైయక్తిక కార్యక్రమాలు, బృంద కార్యక్రమాలు. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థులకు పద సంపద, పద నిర్మాణ కౌశలాన్ని పెంపొందించగల కార్యక్రమాలు అని అడిగారు. సో పద సంపదకి పద నిర్మాణ కౌశలాన్ని పెంపొందించడానికి ఉపయోగపడే కార్యక్రమాలు అనేవి ఏమవుతాయి? పదబంధ ప్రహేళికల నిర్వహణ. నెక్స్ట్ బిట్ వచ్చి సూక్ష్మ బోధన బదిలీ దశలోని అంశాల క్రమం. బదిలీ దశలోని అంశాల క్రమం అని అడిగారు. సో ఏమవుతుంది? అర్జిత నైపుణ్యాలు, సంశ్లేషణం, సహజ తరగతి,
స్థూల బోధన. నెక్స్ట్ బిట్ వచ్చి విద్యార్థులు తమ జ్ఞాన పరిధిని విస్తృతం చేసుకోవడానికి విరామ కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఉపకరించేవి. దీని ఆన్సర్ వచ్చి మనకి గౌణవాచకం. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యాకరణ బోధనకు ప్రాచీన కాలం నుండి అనుసరిస్తున్న ఒక పద్ధతి. ప్రాచీన కాలం నుండి అనుసరిస్తున్న పద్ధతి అన్నారు. సో ఏ పద్ధతి? ఉదాహరణ పద్ధత, ప్రయోగ పద్ధతినా, దోష పద్ధతినా, నిగమోపపత్తి పద్ధతినా? సో దీని ఆన్సర్ అనేది ఏమవుతుంది? నిగమోపపత్తి పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి నెక్స్ట్ వ్యాస రచన బోధనకు అనువైన పద్ధతుల్లో ఒకటి అని అడిగారు. వ్యాస రచన బోధనకు అనువైన పద్ధతుల్లో ఒకటి అని అడిగారు. దీని ఆన్సర్ వచ్చి మనకి ప్రయత్న పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి పాఠశాలలో ఎలాంటి ఒత్తిడి లేకుండా పిల్లలు ఇష్టపూర్వకంగా ఉల్లాసంగా నిర్వహించే కృత్యమే క్రీడ అన్నవారు ఎవరు అని అడిగారు. సో ఈ నిర్వచనం ఇచ్చింది గల్లిక్. నెక్స్ట్ బిట్ వచ్చి పరిమితులకు లోబడిన స్వేచ్ఛ, అవసరమైన వస్తు సామాగ్రి, అనుభవాలను సమకూర్చగల వాతావరణం గల ఆధునిక బోధనా పద్ధతి. సో ఏ పద్ధతి అది? పరిమితులకు లోబడిన స్వేచ్ఛ, అవసరమైన వస్తు సామాగ్రి, అనుభవాలను సమకూర్చగల వాతావరణం గల ఆధునిక బోధనా పద్ధతి అనేది ఏంటి? మాంటిసోరీ పద్ధత, కిండర్ గార్డెన్ పద్ధత, మేధో మదన పద్ధత, మేధో మదన పద్ధత. ఇక్కడ సేమ్ ఇచ్చారు ఆప్షను. సో దీని ఆన్సర్ వచ్చి మనకి మాంటిసోరీ పద్ధతి. నెక్స్ట్ బిట్ వచ్చి తరగతి బోధనకు తాను తయారు చేసిన ఉపకరణాల శ్రేణికి ప్రోబెల్ పెట్టిన పేరు. ప్రోబెల్ పెట్టిన పేరు అనేది ఏంటి? గిఫ్ట్స్. నెక్స్ట్ బిట్ వచ్చి ప్రాజెక్ట్ పద్ధతిని ప్రతిపాదించిన విద్యావేత్త ఈ విషయంపై రాసిన ఒక వ్యాసం. సో ఆ వ్యాసం అనేది ఏమవుతుంది? కిల్పాట్రిక్ ద ప్రాజెక్ట్ మెథడ్. నెక్స్ట్ బిట్ వచ్చి కృత్యాధార బోధనలో ఒక సూత్రం అన్నారు. సో ఏమవుతుంది? పాఠశాల అభివృద్ధిలో పిల్లల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించడమా, వారాంతరాల్లో పిల్లల స్వేచ్ఛా భారత్ కార్యక్రమ నిర్వహణ, వ్యక్తిగత జట్టు పూర్తి తరగతి పనిని అభివృద్ధిపరచడమా, రూపచిత్రాలు వైయక్తిక చిత్రాలను గీయించడమా? ఆన్సర్ అనేది ఏమవుతుంది? వ్యక్తిగత జట్టు పూర్తి తరగతి పనిని అభివృద్ధిపరచడం. నెక్స్ట్ బిట్ వచ్చి వ్యాకరణాన్ని సులభతరం చేయుట, మాండలిక భాషలను వినియోగించడం ద్వారా భాషకు కలిగే ప్రయోజనం అనేది ఏంటి? సో భాష కలిగే ప్రయోజనం అనేది ఏమవుతుంది? భాష ఆధునికం అవుతుంది. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.